ఇక్కడేంటి జగన్ డబ్బులు తిన్నాడు అని చెప్పడానికి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. 2014-15లో 11,482 కోట్ల ఆదాయం, 15-16లో 12,721 కోట్లు, 16-17లో 13,581 కోట్లు, 17-18లో 15,351 కోట్లు, 18-19లో 17,341 కోట్లు అప్పుడు వచ్చినటువంటి ఆదాయం. అంటే జగన్ తీసుకొచ్చినటువంటి ఈ ప్రైవేట్ మద్యం దుకాణాలని ప్రభుత్వ మద్యం దుకాణాల కిందకి మారిస్తే అంతకంటే డబ్బులు తక్కువ వచ్చి రాష్ట్రానికి నష్టం జరిగిందని కదా వీళ్ళు పెట్టినటువంటి కేసు. కానీ జగన్ టైంలో 2019-20లో 17,682 వచ్చింది. 19-20, 20-21 వాస్తవంగా కరోనా 20-21-22కి అయినా కూడా 17,948 కోట్లు 20-21లో వచ్చింది. 21-22లో 21,549 కోట్లు ఇంకా ఎక్కువ వచ్చింది. 22-23లో 23,804 కోట్లు, 23-24లో 25,082 కోట్లు వచ్చింది. వినియోగం ఏమో తగ్గింది, మందు తాగేది తగ్గింది, ఆదాయం ఎక్కువ వచ్చింది. అది ఆంధ్రజ్యోతి కూడా రాసుకొచ్చింది. మరి ఇంకప్పుడు మందు వాడకం తగ్గింది, ఆదాయం ఎక్కువైతే ఎలా అవినీతి జరుగుతుంది? పోనీ ఏమన్నా డబ్బులు పట్టుకున్నారంటే ఏమీ లేదు. ఇది లాజికల్ పాయింట్. ఇంకొకటి, చంద్రబాబు మీద లిక్కర్ కేసు పెట్టున్నది, అది చాలా మందికి మర్చిపోయినట్టున్నారు. ఎందుకంటే మద్యం కుంభకోణం కేసు అంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ తో పోల్చుకుంటే ఆదాయం తగ్గింది అన్న లెక్కలతో అప్పుడు గవర్నమెంట్ చూపించింది. కాంగ్రెస్ గవర్నమెంట్ తో పోల్చుకుంటే డబ్బులు తగ్గినాయి ప్రైవేట్ మద్యం దుకాణాల వలన అన్నటువంటిది చూపించడం వలన ఆధారాల కారణంగా ఇది అంటే బాబు గారి మీద లిక్కర్ కేసులో నిందితుడు అన్నటువంటి పాయింట్ ఉందన్న సంగతి ఇక్కడ మర్చిపోతున్నారు, ఎవరికి తెలియని